హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ 13th యాన్యువల్ ఫ్లవర్ షో జరుగుతుందండి. ఫ్లవర్ షో అంటే మన పారాదీప్లోని ఇక్కడ లైటింగ్ డెకరేషన్ కానీ ఫ్లవర్స్ కానీ చాలా బాగా సెట్ చేశారు. చూడండి, నేను మా బాబు వెళ్తున్నాము. మా హస్బెండ్ వీడియో తీస్తున్నారు. చూడండి, డిఫరెంట్ ఫ్లవర్స్ చాలా బాగా సెట్ చేశారు. చాలామంది వచ్చారు. కాకపోతే మేము కొంచెం వేగంగా వెళ్ళిపోయాం కాబట్టి ఎవరు కనిపించలేదు. నెమ్మదిగా చాలామంది జాయిన్ అయ్యారు ఈ ఫ్లవర్ షో ఎగ్జిబిషన్లోని. ఈ ఫ్లవర్ షో కండక్ట్ చేసింది ఐఓసిఎల్ కంపెనీ అండి. ఆ కంపెనీ మా హస్బెండ్ అక్కడ ఐఓసిఎల్ కంపెనీలో జాబ్ చేస్తున్నారు. ఓన్లీ కంపెనీ వాళ్ళకే అలౌ చేస్తున్నారు. అక్కడ చూడండి, మెయిన్ గేట్. అక్కడ వెళ్ళి ఎంట్రీ వెళ్ళాలి మనం. అక్కడ ఫ్లవర్స్తో చూడండి, ముందుకు చాలా బాగా సెట్ చేశారు. ఇది ఫ్లవర్స్. ఇంకా చిన్నపిల్లలు చాలామంది చాలా హడావుడిగా తిరుగుతున్నారు ఇక్కడ. ఇవ్వండి, ఇదే మెయిన్ ఎంట్రన్స్. ఇలా స్ట్రైట్గా వెళ్ళి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ 2 సైడ్లు డెకరేట్ చేశారండి. మనం ఇప్పుడు లెఫ్ట్ సైడ్ వెళ్తున్నాము. నేను మా బాబు, వాడు చాలా హడావుడి చేసిస్తున్నాడు. ముందుకి ఎలా వెళ్ళాలి ఏంటి అనేది మధ్యలో మేము ఫొటోస్ కూడా దిగాము. ఇంకా ఇగోండి, ఇదేని ఇటువైపు నుంచి మనం వెళ్తే ఇక్కడ ఫ్లవర్స్ తోటి చాలా బాగా డెకరేట్ చేశారు. కావాలంటే చూడండి మీరు ఒకసారి. ఇదిగోండి, ఇది పారాదీప్ అంటే మీరు మళ్ళీ ఎక్కడో అనుకోగలరు. మన ఒరిస్సా స్టేట్. ఇక్కడ పారాదీప్లో ఉంటున్నాం మేము. అక్కడే మా హస్బెండ్ కంపెనీలో జాబ్ చేస్తున్నాం. ఇదిగోండి, జగన్నాథ స్వామి. ముఖ్యంగా ఒరిస్సా అంటే జగన్నాథ స్వామి కదండి. ఇక్కడ గిటార్ కానీ ఇది ఐ లవ్ ఇండియన్ ఆయిల్ అని కూడా రాశారు. చూడండి, ఇది చాలా బాగా పెట్టారు. ఇక్కడ ఒక అమ్మాయిని కూడా ఫ్లవర్స్తో డెకరేట్ చేశారు. అంటే అమ్మాయి అంటే బొమ్మని చాలా బాగా డెకరేట్ చేశారు ఫ్లవర్స్ తోటని. ఇక్కడ బుద్ధుడు విగ్రహం పెట్టారు. వెనకట్లో వాటర్ ఫాల్స్ లాగా సెట్ చేశారు. ఇలా చాలా బాగా చేశారు. ఇంకా ముందుకు వెళ్తే అక్కడ వెజిటేబుల్స్తో కూడాను డిఫరెంట్ అన్ని రకాల వెజిటేబుల్స్ని ఇక్కడ పెట్టారు. మనం చూడాలి. ఇవ్వండి, జూమ్ చేసి మరీ చూపిస్తున్నాము. ఇవ్వండి, అన్ని రకాల వెజిటేబుల్స్ని పెట్టారు. ఇంకా ఇవ్వండి, వెనకలు చూసారా, ఇండియన్ ఆయిల్ అని చాలా బాగా రాశారు. అక్కడ పెట్టారు ఐ లవ్ ఇండియన్ ఆయిల్ అనేసి. ఇంకా మా బాబు అయితే ఒకటే హడావుడి. వాడి వల్ల ఇంకా వీడియోస్ తీయాలనుకున్నాం కానీ తీయలేకపోయాము. ఎందుకంటే వాడు హడావుడి చేస్తున్నాడు. ఇంకా పారాదీప్లో చలి మామూలుగా లేదు. ఆ చలి వల్ల ఇంకా బేబీకి మేము అంతా వేగంగా తిరిగేసాము. ఇదిగోండి, ఫ్లవర్కి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఇంకా అన్ని రకాల ఫ్లవర్స్ కూడా పెట్టారు, జూమ్ చేశారు. ఇంకా మా హస్బెండ్ కన్నా ముందు మా బాబే వెళ్ళిపోతున్నాడు ముందుకి. అవన్నీ వెరైటీగా ఇక్కడ మన రథంలాగా తయారు చేశారు. దాంట్లో బాబుని కూర్చోబెట్టారు. వాడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి మరి దిగనంటున్నాడు. ఇదిగోండి, వాళ్ళ డాడీ ఎక్కించారు దానికి. ఇంక మధ్యలో ఫొటోస్ కూడా తీసాం మేము. ఇంకా ఇలానే ఇవన్నీ పెట్టారు. ఇదిగోండి, అన్నీ కొన్ని పిక్స్ కూడా తీసాము. ఇక్కడ మన కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా అవుతున్నాయి. డ్యాన్స్, ఇక్కడ కల్చరల్ డ్యాన్స్ అవుతుందండి, డ్యాన్స్ ప్రోగ్రాము. ఇంకా మ్యాజిక్ షో అవుతుంది. ఇదిగోండి, చూడండి, ఇక్కడ అందరు చైర్స్ గట్రా వేశారు. అందరూ కూర్చొని చూడడానికి. చిన్నపిల్లలు వాళ్ళు సాంగ్ పాడుతున్నారు. ఇంకా చిన్నపిల్లలు చూడండి, ఆడపిల్లలు చాలా బాగా డ్యాన్స్ చేస్తున్నారు. చూడండి, ఇంతమంది పిల్లలు ఒకేలా సేమ్ స్టెప్స్ వేయడం మామూలు మాట చాలా గ్రేట్. పిల్లలు చాలా బాగా వేస్తున్నారు డ్యాన్స్. చూడండి, ఇంకా ఇదిగోండి, ఇలా స్ట్రైట్గా చూస్తే చాలా బాగుంది. స్టేజ్ చూడండి, చాలా బాగా డెకరేట్ చేశారు. లైటింగ్ సెట్టింగ్ కానీ చాలా సౌండ్ సిస్టమ్ కానీ చాలా బాగా ఉంది. ఇంకా ముందుకు వెళ్తే అగోండి, మధ్యలో పిక్స్ కూడా దిగామని చెప్పాం కదా. అగో పిక్స్ మా హస్బెండ్తో అక్కడ నిల్చున్నారు. ఇక్కడ డాల్ బాగానే, ఇది బటర్ఫ్లై బాగా లైటింగ్ పెట్టారు దాన్ని. చూడండి ఒకసారి స్ట్రైట్గా, చాలా బాగుంది కదా లైటింగ్. ఇంకా ఇక్కడ మా బాబు, మా హస్బెండ్ ఆ రిక్షాని కూడా ఫ్లవర్స్తో డెకరేట్ చేయడం. మా బాబు అయితే ఆ రిక్షా దిగనంటున్నాడు. వాళ్ళ డాడీ ఎక్కించారు ఆ రిక్షాని కూడా చూడండి ఒకసారి. ఫ్లవర్స్తో చాలా డెకరేట్ చేశారు బాగాను. అంటే ఇక్కడ ఏవేవి ఉన్నాయి వేటిని వేస్ట్ చేయకుండా అన్నిటినీ
ఫ్లవర్స్తో డెకరేట్ చేశారు. ఇంక ఇక్కడ ఫుడ్ బజార్ కూడా పెట్టారు. అన్ని రకాల ఫుడ్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ. ఇంకా ఇది యానిమల్ ఆక్టోపస్ని ఇక్కడ రెడీ చేశారు. అందరూ పిల్లల్ని పట్టుకొని ఇక్కడ కూర్చోబెట్టడానికి అంటే ఫుడ్ తినిపించడానికి చేశారు. ఇంకా వెరైటీ ఫుడ్ కూడా ఇక్కడ పెట్టారు. మన సౌత్ ఇండియన్ స్టైల్ కానీ నార్త్ ఇండియన్ స్టైల్ ఫుడ్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ. ఇంకా పిల్లలకి మంచి కదండి, అందుకే అందరు మదర్స్ ఇక్కడ కూర్చోబెట్టి తినిపిస్తారు. ఇగో నేను మా బాబు, వాడికి కూడా వాళ్ళ డాడీ పేస్ట్రీ తెచ్చారు. ఇంకా ఇక్కడ ఇలాంటివి కూడా పెట్టారు, జాయింట్ వీల్ అని అన్నీ పెట్టారు పిల్లలు ఆడుకోవడానికి. చిన్నవాడు కదా అని కారు ఎక్కించాము, ఎక్కించాము కానీ వాడు దిగనంటున్నాడు. ఇంకా ఎంత చెప్పినా మరి వాడు ఎంజాయ్మెంట్లో వాడు ఉన్నాడు, చాలా హ్యాపీగాను. అదేనండి. ఇంకో ఇందాలకి చెప్పాను కదండి ఇక్కడ ఆక్టోపస్ని పెట్టారని. జూమ్ చేసి చూపిస్తాను చూడండి. వేస్ట్ బాటిల్ని పారేయకుండా ఇలా డెకరేట్ చేశారు. దాని మీద లైటింగ్ కూడా పెట్టారు. గ్రీన్ కలర్ లైటింగ్ పెట్టడం వల్ల చూడండి చాలా బాగా కనబడుతుంది. ఇంకా ఫోటో ఫ్రేమ్ కూడా పెట్టారు. ఇదండి మా యూట్యూబ్ ఛానల్ మంజు భాస్కర్.